ఇందులో వణుకు పుట్టే విధంగా భయంతో మాట్లాడడం అనేది మేము జాగృతిగా చెప్పదలుచుకున్నాం. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది రౌజ్ రెవెన్యూ కోర్టు. రాష్ట్రంలో తీర్మాన మల్లన్ లాంటి వాడు చాలా అగౌరవంగా మాట్లాడినప్పుడు స్పందించిన వ్యక్తి. నువ్వా తల్లి? అలాగనే కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డ జైలుకి వెళ్ళిన సందర్భంగా కూడా ఏనాడు తిరిగి వచ్చిన తర్వాత పట్టించుకునే వ్యక్తి, సోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఆ మీద యాక్షన్ తీసుకుంటే దాని మీద మాట్లాడిన వ్యక్తి. అలాగనే కాళేశ్వరం సంబంధించినటువంటి కుంభకోణంలో కోట్లాది రూపాయలు దొరికినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైతే లిక్కర్ కేసులో ఒక్క అనా పైస కూడా దొరకని కేసుల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడని ఇదే కేటీఆర్ వ్యక్తి ఈరోజు కుటుంబ విలువల గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెడుతుంది, లేదా అదొక పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది అదొక పార్టీయే కాదు, మీరు మాట్లాడుతుంటేనే ఈరోజు కల్వకుంట్ల గారు పెట్టబోయే పార్టీ ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిందనేది మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. టోటల్గా మొన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటల్లో చాలా అభద్రతాభావంతో, చాలా ఎన్నులో వణుకు పుట్టే విధంగా భయంతో మాట్లాడుతుండనేది మేము జాగృతిగా చెప్పదలుచుకున్నాం.